పి గన్నవరం సీటు మహాసేన రాజేష్కు ఇవ్వొద్దు జన సైనికుల పట్టు అంటూ కూడా చూస్తున్నాం. ఇక్కడ నిన్న అంబాజీపేటలో టీడీపీ అమలాపురం లోక్సభ ఇన్ఛార్జి హరీష్ మాధుర్ ఎదుటి నినాదాలు చేస్తున్న జన సైనికులు అంటూ కూడా చూస్తున్నాం. ఏదైతే ఇక్కడ బాలయోగి కొడుకే ఆయన హరీష్ మాధుర్ నిన్న అంబాజీపేటలో ఉమ్మడి సమావేశాన్ని కూడా పెట్టుకున్నారు నిన్న జనసేన అండ్ టీడీపీ కలిసి. అయితే ఆ ఎంపీ పరిధిలోకి వచ్చే ఎక్కడైతే అమలాపురం ఎంపీ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేల అందరితో కూడా అభ్యర్థులందరితో కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. బట్ ఇదే సమయంలో ఎక్కడ లోకల్గా ఉన్న పి గన్నవరం సీట్ను మహాసేన రాజేష్కి ఇవ్వడం జరిగింది. టీడీపీ అనౌన్స్ చేసింది. బట్ ఆ సీటును రాజేష్కి ఇవ్వద్దు అంటూ కూడా జన సైనికులు అంతా అక్కడ ఆ మీటింగ్ ముందు ధర్నాలు చేసే ప్రయత్నం, నిరసనలు చేసే ప్రయత్నం, అటు హరీష్ లాంటి వాళ్ళని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. ఒక హంగామా, ఒక గలాటాకు అయితే ఆ భేటీ వేదిక అయింది. టీడీపీ సమన్వయ భేటీలో తీవ్ర ఉద్రిక్తత. సమావేశ హాల్లోకి దూసుకొచ్చిన కార్యకర్తలు కుర్చీలు బెంచీలు గాల్లోకి విసిరిన వైనం. లోక్సభ ఇన్ఛార్జి హరీష్ కారు అద్దాలు కూడా ధ్వంసం చేశారు అనే అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. సో మహాసేన రాజేష్ అందరినీ కూడా కలుపుకు వెళ్తాను, జనసేన సైనికులతో చర్చిస్తాను అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. తనకి టికెట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి దయచేసి తన మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళంతా తనకు సహకరించాలంటూ కూడా ఇంటింటికి వెళ్ళి అభ్యర్థిస్తానంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ చూసినట్లయితే ఆయనకి వ్యతిరేకంగానే నిన్న హరీష్ ముందు లోక్సభ అభ్యర్థి, లోక్సభ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన అమలాపురానికి. బాలయోగి కొడుకు కూడా, మాజీ స్పీకర్ బాలయోగి కొడుకు, ఆయన కారు అద్దాలు కూడా జనసేన శ్రేణులు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఈ అంశాన్ని కూడా ప్రధానంగా ఫోటోతో సహా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది.